మనందరి కోసం ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తన ప్రజల్ని రాజశేఖర రెడ్డి గారి అడుగుల్ని ఎత్తుక్కుంటూ కందుకూరులో తన వ్యక్తిగా నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా మధుసూదన్ యాదవ్ గారు జగనన్న ఆశీస్సులతోటి నెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరిని వెంటబెట్టుకొని జగనన్న డయాస్ మీదకి వస్తున్నటువంటి సందర్భం ఇది. వారికి తోడుగా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మహేందర్ రెడ్డి గారు కూడా జగనన్నతోటి అడుగులో అడుగు వేస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాజ్యసభ సభ్యులైనటువంటి బేదా మస్తాన్ రావు గారు కూడా జగనన్నతోటే ముందు కదులుతూ ఉన్నారు. అనేకమైన అంశాల మీద ఈ రాష్ట్రంలో కదులుతున్నటువంటి విషయాల్లో ముందడుగు వేస్తూ మీరు ఎంతమంది కదిలి వచ్చినా ఎంతమంది ఎన్ని కట్టెలు పెట్టు జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునిది నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భాగము దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్ను గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను జగనన్న ఫ్యాను గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు గిరా తిరుగుతుంది ఫ్యాను వేలాదిగా తరలి వచ్చినటువంటి జనాంగాలు ఇదిగో దాదాపు ఇటు ఒక 10 కిలోమీటర్లుగా కనబడుతున్నటువంటి ఆ జనమంతా కూడా ముందుకు రావాలని వాళ్ళందరికీ కొంచెం కదిలి వచ్చే అవకాశాన్ని ముందున్న ప్రజలందరూ కూడా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వెనకుండే వాళ్ళందరూ కూడా అదిగో అంత దూరం కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జగనన్న గారు మాట్లాడబోతూ ఉన్నారు. జగనన్న గారు మాట్లాడే సందర్భంగా మీరందరూ కూడా దగ్గరగా చూడాలనుకునే కార్యకర్తలు నాయకులు అభిమానులు మొత్తం కూడా ముందుకు రావాలి ఇటువైపు. అదేవిధంగా ఇటువైపు తండాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ముందుకు జరిగి జగనన్న తన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం పట్ల నిన్ననే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు చేయబోతూ ఉన్నదో అదేవిధంగా మిగతా కూటమిగా వచ్చినటువంటి వాళ్ళు మోసాలతోటి వాళ్ళ మేనిఫెస్టోని మొత్తాన్ని కూడా ప్రజల్ని బురిడి కొట్టించే విధంగా ఏ విధంగా చేయబోతున్నారో ఈ అంశాల్ని మొత్తాన్ని కూడా మన ముందు చెప్పడం కోసం మన అధినాయకుడు ఇదిగో 10 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి వాళ్ళు 5 సంవత్సరాలు ఏలేరు, జగనన్న 5 సంవత్సరాలు ఏలేడు. వాళ్ళకి ఆయన జగనన్నకి ఉన్న తేడా ఏంటో
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్క అబద్ధం కూడా ఆడటానికి ఏమాత్రం వెనకాడినటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు ముందుకెళ్తూ ఉన్నాడు అన్ని అబద్ధాలతోటి. కానీ అబద్ధాన్ని చెప్పే అలవాటు ఏమాత్రం లేనటువంటి జగనన్న వాస్తవాల మీద ఆధారపడి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఇదిగో మన ఎంపీ క్యాండిడేట్గా విజయసాయిరెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తూ ఉన్నాడు. మీ అందరినీ కూడా ఒకసారి చేయూపుతూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి నమస్కారానికి మీరందరూ కూడా ప్రతి నమస్కారం. అదేవిధంగా బుర్రా మసూదన్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇదిగో నెల్లూరు పట్టణంలో మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి జగనన్న గారి సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్గా మసూదన్ గారు మీ ముందు నిలబడి, అన్న ఇంకా చేతుల పైకి ఎత్తు, ఇంకా ఎత్తాలా, జగనన్న ఎలా ఎత్తాడు అలా ఎత్తు, ఇంకా లేవా. జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లడం కోసం ఈ రాష్ట్రం పట్ల, ఈ దేశం పట్ల, పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, ఆయనకున్నటువంటి గౌరవాన్ని, ప్రజలకి ప్రభుత్వం ద్వారా పెంచే ఆత్మ గౌరవాన్ని గతంలో ఓట్లేసి ఇదిగో ఈ ప్రభుత్వానికి ఓటేసాం కానీ మాకు ఏమీ చేయలేదనుకున్న నేపథ్యం ఒకవైపు, ఇదిగో ఇప్పుడు సార్ మాట్లాడతారా సార్? ఇప్పుడు సార్ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవ నినాదం ముందుకు వస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా జనాలు ఓటేసి గెలిపించినటువంటి జనం ఈరోజు తిరిగి జగనన్నకి అండగా నిలబడటం కోసం, జగనన్న అడుగులో అడుగేయటం కోసం, జగనన్నతో చేతులు కలిపి ఒక రణ నినాదాన్ని నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. మా సూర్యునివి నువ్వే. జెండాలు అన్నగారు అడుగుతూ ఉన్నారు, జెండాలన్నీ కూడా కొన్ని కిందకి దించండి. అదిగో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు, ఆ అభిమానులు కూడా కనపడాలి. జెండాలు దయచేసి కిందకి దించండి. రెండు వైపులా ఉన్నటువంటి నాయకులందరూ కూడా జెండాలు కిందకి దించాలి. అదిగో ఎత్తుగా ఎత్తినటువంటి ఆ జెండా కొంచెం కిందకి దించండి తమ్ముళ్ళు, కొంచెం. ఇదిగో జగనన్న గోరు ముద్దులు పెట్టినట్టు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆ జెండాలు కిందకి దించినట్లయితే ఎదురుగా అదిగో దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఉప్పొంగినటువంటి సముద్రంలాగా ఇక్కడ కనపడతా ఉన్నది. ఈ సముద్రాన్ని ఉద్దేశించి, ఈ జన సముద్రాన్ని ఉద్దేశించి ఇదిగో మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి గారు మన జగనన్న వల్ల మనతో మాట్లాడబోతా ఉన్నారు. జగనన్నకి తోడుగా విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా బుర్రా మసూదన్ గారు రెండు వైపులు నిలబడి ఉన్నారు. ఇప్పుడు అన్న తన ప్రసంగాన్ని, అమోఘమైనటువంటి తన ఆలోచన విధానాన్ని, నిన్నే ఒక మేనిఫెస్టోని రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకుని ముందుకెళ్లే క్రమంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నగారు మా జెండాలు మాత్రం పూర్తిగా కిందికి దింపి పక్కకు పోకపోతే వెనకల వాళ్ళకి కనపడదమ్మా. దయచేసి మంచి వాళ్ళు కదా మీరంతా, కొంచెం కిందికి దింపి పక్కకు తీసుకోండి అమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదు.
పాపం అంత దూరం నుంచి వాళ్ళు కనపడతా ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది పెడతామమ్మ. కొంచెం జెండాలు పక్కకు తీసి